ఫ్రెండ్స్ ఇది శారీ అంతా చాలా బాగుంది. శారీ అంతా అమ్మ డిజైన్ చూసేసారు మీరు ముందుగానే. శారీ అంతా ఇట్లా డార్క్ ఎల్లో కలరు అండ్ సిల్వరు గోల్డ్ టిష్యూ వచ్చింది. బార్డర్ ఏమో ఇలా పెద్ద బార్డర్ వచ్చింది. చూడండి అసలు ఎంత పెద్ద బార్డర్, జాన మీద ఇంకా ఇంకా బెత్తింది కొంచెం. ఓకేనా, మళ్ళీ చూసారు డిజైన్. ఓకేనా, దీనికి కొంచెం హెవీ వర్క్ కావాలన్నారు, ఆల్ ఓవర్ కావాలన్నారు. వీపంతా ఉండాలి, మళ్ళీ వీపంతా ఉండకూడదు, కొత్తగా ఉండాలి, మళ్ళీ నిండుగా ఉండాలి అని అన్నారు. ఇంకా ఆల్రెడీ నేను ఒక కస్టమర్కి చేశాను పెళ్లి బ్లౌజు, అది చూపించాను మన ఇన్స్టాలో వీడియో. ఓకే, నచ్చింది, వేయమన్నారు. తెచ్చుకోవడం కూడా మీటర్న్నర తెచ్చుకున్నారు. ఇంకందుకే నేను హ్యాండ్ ఇటొక హ్యాండ్ అటొక హ్యాండ్ వేశాను. ఎందుకంటే ఈ సంకల దగ్గర జాయింట్ సంక చిప్పలు పడకుండా ఉంటాయని. చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంది కదా. ఇప్పుడు మీరు చూసేది హ్యాండ్ అనమాట. హ్యాండ్కి బార్డర్ వస్తుంది, ఇలా కట్ వర్క్ వస్తుంది, మళ్ళీ షోల్డర్ మీద వస్తుంది. ఇప్పుడు ఇది ట్రెండ్ ఫ్రెండ్స్, ఇలా షోల్డర్ మీద రావడం, ఇలా షోల్డర్ మీద వస్తుంది. ఈ మధ్యలో అంతా ఇవన్నీ కుందన్స్ కాదు ఫ్రెండ్స్, ఇదంతా జరీతో నేను నాట్స్గా వేశాను. ఒక లైన్ అంతా గోల్డు, మళ్ళీ ఒక లైన్లో సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి అట్లాగా ఆల్టర్నేషన్గా, మళ్ళీ ఒక లైన్ అంతా గోల్డ్, మళ్ళీ ఒకటిది అట్లాగా అలా వేశాను. అసలు ఎంత బాగుందంటే విడిగా కూడా వర్క్ చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది. అసలు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. శారీ పక్కన పెడతాను, చూడండి కలర్ కాంబినేషన్ కానీ, వర్క్ ఫినిషింగ్ కానీ, డిజైన్ ట్రెండింగ్ డిజైన్ కానీ, అసలు మనం దేంట్లో వంక అనేది పెట్టక్కర్లేదు. ఫినిషింగ్ దగ్గర కానీ దేంట్లో వంక పెట్టక్కర్లేదు. చూడండి ఇదంతా జాలలుగా వచ్చింది వర్క్. ఇంకా కుందన్స్ అంటించలేదు. అసలు కుందన్స్ అంటిస్తే ఇంకా మామూలుగా ఉండదు లుక్ అనేది. చూడండి ఇదంతా మనకి గోల్డ్తో వచ్చింది, జాలలుగా ఇదంతా వర్క్. దీంట్లో ఎల్లో గోల్డెన్ ఎల్లో అండ్ జరీ అండ్ సిల్వర్ కాంబినేషన్లు ఇచ్చానమాట. ఈ ఫ్లవర్స్ కానీ ఈ క్రీపర్స్ కానీ అంతా ఓవరాల్గా విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీకు ఫోన్లో ఇట్లా ఉంది, ఫోన్లో చాలా బాగుంది, విడిగా ఇంకా బాగుంది. కస్టమర్స్ అదే అంటున్నారు, ఫోన్లో సూపర్ ఉందండి. మా ఫ్రెండ్స్కి కూడా నేను పంపించుకుంటున్నాను, మీరు స్టేటస్లో పెట్టింది వీడియో. అసలు విడిగా అయితే ఇంకా చాలా బాగుందండి. అసలు ఫోన్లోనే బాగుంది అనుకుంటే ఫోన్లోకి విడిగాకి అసలు ఫుల్ డిఫరెన్స్ ఉంది. ఇంకా చాలా బాగా నచ్చింది అంటున్నారు. అంటే ప్రతి కస్టమర్ వచ్చి తీసుకెళ్ళడానికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళే అంటున్నారు చాలా బాగుందని. చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్ కూడా ఇంకా వెరైటీగా ఉంటుంది. మీకు హ్యాండే ఇంత వెరైటీగా ఉంది కదా. చూడండి పూసలుగా అసలు ఇలా రుద్దుతుంటే అంతా ఇంత పూసలుగా గుళ్ళుగా ఉంది చేతికి తగులుతూ. ఈ షోల్డర్ మీద మాత్రం హైలైట్ ఫ్రెండ్స్. ఈ షేప్ కానీ ఈ జాలర్లు కానీ ఇదంతా హైలైట్. నెక్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది నెక్ అని ఫ్రంట్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఫ్రంట్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో, కర్వ్ వచ్చి చాలా బాగుంది, గ్రాండ్గా ఉంది. ఇలాగ కట్ వర్క్ వచ్చింది, కట్ వచ్చేసింది ఇట్లాగా. అంటే ఫ్రంట్ కూడా మొత్తం ఫుల్గా కనిపించింది అనమాట. ఇక్కడ ప్లెయిన్ అనేది లేకుండా ఇలా వచ్చింది కాబట్టి కటింగ్ ఫుల్గా కనిపించింది. నాకు మాత్రం ఈ షేప్ భలే బాగా నచ్చింది. హ్యాండ్కి ఎలా ఇచ్చాడో కర్వ్ సేమ్ అట్లానే ఇచ్చాడు. బ్యాక్ కూడా సూపర్ వచ్చింది అసలు. ఇదిగోండి ఇంకా ఫ్రంట్ ఇలా జాలలుగా కూడా వచ్చింది, ఇట్లా వచ్చింది అనమాట కట్. చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అయిపోయింది, అసలు రెండు కళ్ళు జాలట్లేదు ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి కదా. చాలా బాగుంది అసలు, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. విడిగా అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉంటుంది నెక్ షేపు. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ట్రెండ్ కదా, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ. ఇది చూసారా, ఇలా భుజాల దగ్గర నుంచి ఇలా సంక వరకు వెళ్ళిద్ది. ఇది కూడా అంతే, ఈ భుజాల దగ్గర నుంచి ఇట్లా వెళ్ళిద్ది, వీప్ మీద ఇలా వస్తుంది. కింద బార్డర్ కూడా వచ్చింది, బట్ డిజైన్ అసలు ఇక్కడ వరకేండి ఫ్రెండ్స్, కింద బార్డర్ ఏమీ లేదు. ఈ డిజైను ఇంతవరకేను, బట్ కింద గ్యాప్ కనబడుతుందని వీళ్ళు ఎవరికి ఏ బ్లౌజ్ అయితే చూసారో వాళ్ళకి కూడా ఇలా బార్డర్ వేశాను. ఇంకా నేను కూడా ఈ అమ్మాయికి ఇలా బార్డర్ వేసాను అనమాట. దీనికి మ్యారేజ్ కాలేదు, జాబ్ చేస్తుంది పాప. ముందు మ్యాచెస్ వచ్చినా చేసినా కట్టుకోవడానికి యూజ్ అయిద్దని చెప్పేసి శారీ తీసుకుంది. అంతకు తగ్గట్టుగా మనం ఇంకా వర్క్ అనేది హైలైట్ చేయాలి కాబట్టి నేను కూడా ఈ అమ్మాయికి కింద బార్డర్ అనేది వేశాను. బాగుంది కదా నెక్కి ఇట్లా వేస్తే. ఇవన్నీ కూడా మీరు ఇందాక హ్యాండ్కి చూసినట్టు పూసలుగా కుట్టిద్ది అనమాట. ఇదంతా వర్కేను.
కుందన్స్ కాదు, ఇంకా మనం కుందన్స్ పెట్టలేదు. ఇంకా కుందన్స్ పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి పర్లేదు కొంచెం మేము మనీ పే చేస్తాం అనుకుంటే ఈ టైప్లోనే బెల్ట్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. అది మీరు ఫ్రంట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు వడ్రానం లాగా. ఇంకా చాలా లుక్ అనేది వస్తుంది. బాగుంది కదా, చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఇదంతా. వీళ్ళు డోరీస్ కూడా వేయమన్నారు. ఈ అమ్మాయి 2 శారీస్ ఇచ్చిందనమాట. ఇంకా 2 శారీస్కి డోరీస్ వేయమంటే నేను ఇది ఫ్లవర్ కాబట్టి లోపల ఫ్లవర్ మోడల్ వేసాను. ఇంకొక శారీకి ఇంకో డిజైన్ వేస్తాను అనమాట. కోన్ మోడలు తనకు బాగా నచ్చింది, అది దానికి వేస్తాలే అని చెప్పాను. ఇది ఎందుకంటే కొంచెం ట్రెడిషనల్గా ఉంది కాబట్టి వర్క్, అందుకని ఈ మోడలు ట్రెడిషన్ మోడలు నేను వేశాను. చాలా బాగా వచ్చింది కదా, ఎంత బాగుందో డిజైన్. అసలు విడిగా అయితే ఇంకా సూపర్ ఉంది. అసలు ఇది బంగారంతో నేసారా అన్న ఫీలింగ్గా ఉంది ఫ్రెండ్స్. అంత బాగుంది. చీరకి ఎంత బాగా సెట్ అయిందో చూడండి. విడిగా ఇంకా చాలా బాగుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక డిజైను చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఒకలాంటి గ్రీన్ కలరు, బాగుంది శారీ. ఇదిగోండి బార్డర్ ఇలా వచ్చింది. ఓకేనా, దీనికి ఇంకా బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చినప్పుడు వాళ్ళే తెచ్చుకున్నారు. చూడండి ఎంత బాగుందో డిజైన్, చాలా బాగా వచ్చింది కదా. నేను ఈ కలరే హైలైట్ చేశాను ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డల్ కలర్, దానికి సిల్వర్ ఎక్కువ వేస్తే కనపడదు. ఎందుకంటే సిల్వరే వచ్చింది కాబట్టి ఇంకా సిల్వర్ అను ఈ గ్రీన్ కాంబినేషన్లో వేశాను. ఎక్కువ గ్రీన్ కలర్ రానిచ్చాను, ఇంకా కొంచెం ఈ సిల్వర్ రానిచ్చాను అనమాట. లేకపోతే ఇది కూడా గ్రీన్ కలర్ రానిస్తే బాగోదని కొంచెమే రానిచ్చి ఇట్లా అవుట్లైను, ఇట్లా క్రీపరు, ఇలా రౌండ్స్కి చుట్టూరు అలా రానిచ్చాను. బాగుంది డిజైన్ మాత్రం. బార్డర్ చూడండి ఎంత నైస్గా ఉందో, గీతలు గీతలుగా. వీళ్ళు డోరీస్ కూడా వేయమన్నారు. ఓకేనా, ఇది కూడా చూడండి ఎంత బాగుందో. పూలు కూడా నేను మొత్తం ఒక కలర్తోనే వేసేసాను. పూలు కూడా బాగుంది కదా. హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బార్డర్ యూజ్ చేసి వేయమన్నారు, బ్లౌజ్కి వచ్చిన బార్డరు. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది, చూడండి ఎంత బాగుందో. ఈ హ్యాండ్ బ్లౌజ్కి వచ్చిన బార్డర్ ఇట్లా వేసాను. కొంచెం మరీ లైట్ కలర్గా ఉంది కదా అని నేను ఇంకా ఇలాగ పూలు కూడా వేసాను. చాలా బాగుంది కదా. గ్రీన్ ఎక్కువ రావడం వల్ల కొంచెం లుక్ అనేది ఎక్కువ కనబడుతుంది. సిల్వర్ తక్కువ రానిచ్చాను. ఇటొక హ్యాండు 1.5 మీటర్ తెచ్చుకున్నారు, అందుకని నేను ఇంకా ఇటొక హ్యాండు వేసాను. బాగుంది కదా. కింద కూడా ఇలా కట్ వర్క్ వచ్చింది చక్కగా. హ్యాండ్ వచ్చేసి వీళ్ళది 10 ఇంచెస్. ఇదిగోండి లైన్ గీసుకున్నాను. ఎక్కడ ఇంకా షోల్డర్ దగ్గర కనీసం అసలు గ్యాప్ అనేది ఉండదు, ఫుల్గా ఉంటుంది. మనం ఇంకా కొందన్స్ అంటిస్తే ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇంకా లుక్. బాగుంది కదా. ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం.